స్థానిక సంస్థల ఎన్నికల్లో విచిత్రమైనటువంటి అభ్యర్థులను ఓడగొట్టడానికి కూడా క్షుద్ర పూజల కలకలం అయితే రేపింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కచ్వార్ గ్రామంలో అయితే కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థి నేరుగా బీఆర్ఎస్ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇంటి ముందల క్షుద్ర పూజలు అయితే కలకలం రేపాయి. ప్రస్తుతం మనతో మాట్లాడే పూజలు చెందినటువంటి దాని బారిన పడినటువంటి వ్యక్తులను వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది, ఏం చెప్తారు? సార్ ఏం జరిగిందంటే మా పైన వాళ్ళు ఏం చేసిండ్రో అన్నీ తెచ్చి ఇంటి దగ్గర చల్లి అన్నీ చేసినాక ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్తే ఆయన ఏం చెప్తున్నాడు, కొద్ది నాకు పెయిన్స్ వస్తుంది సార్, మాట్లాడలేకపోతున్నా. ఇక్కడ బాగా హార్ట్ కరెక్ట్ నాకు 3 months అయింది, హార్ట్ ప్రాబ్లం, బైపాస్ సర్జరీ అయింది. దీంట్లో ఆయన దగ్గర పోతే ఎవరు ఫస్ట్ లేదని అన్నారు. సీసీ ఫుటేజ్లో తీసి అన్నీ తీసుకున్నాక అప్పుడు ఆయన నాకు నా పేరు డిక్లేర్ అయింది కాబట్టి అని తెలుసుకొని ఆయన నేనే చేసినా, నాది పొరపాటు అయింది, నాది తప్పు అయింది, క్షమించురు అని అడుగుతున్నారు. అంటే చేసింది ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? కాంగ్రెస్కు సంబంధించిన ఆయననే కోడల్ని నిలబెట్టిండు, ఆయననే నాలేక ఇప్పుడు నా భార్య నేను ఎట్లా నిలబెట్టినో నాకు ఎట్లా చేసిండో ఆయన చేస్తున్నాడు. కాబట్టి నాకు కొద్దిగా హార్ట్ నొప్పి వచ్చింది సార్, ఎందుకంటే అనుకోకుండా లొల్లి అయింది కాబట్టి ఉంటుంటేనే హార్ట్ నాకు డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారు. ఎక్కువ మాట్లాడలేని పరిస్థితిలో ఉండ కాబట్టి ఆయన వాళ్ళు ఏమైందంటే ఒక రెడ్డి వర్గం అంతా మాకు వన్ సైడు చేస్తున్నారు. ఆయనకి ఎంత సపోర్ట్ ఎక్కలేదు, లేని దాని వలన గత 3 రోజుల కింద కూడా ఏదో నిమ్మకాయలు పసుపు కుంకుమ ఆయన ఏం చేసుకొచ్చిండో 3 రోజుల కింద కూడా అట్లే వేసిండు ఇంటి దగ్గర. ఇది ఎందుకు ఏం లేదులే అని అనుకున్నాం. మళ్ళీ ఈరోజు కూడా అట్లే వేసిన దాంట్లో అనుమానాలు వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఇదే మా ఇంటి ముందర కాకుండా ఊరు మొత్తంలో ఊరల్లో బజార్లో ఎక్కడెక్కడైతే జనాలు తిరుగుతారో అక్కడక్కడ మొత్తం వేసేసిండు. మళ్ళీ ఆయన అందరు కలిసిపోయి గట్టిగా నిలదీసి అడిగేటాలకు పొరపాటు అయింది, నాకు తప్పైంది, ఈసారి ఇంకెప్పుడు చేస్తలేను, నన్ను ఏమనుకుందరు క్షమించరని అడుగుతున్నారు. కానీ మనకు ఆయన దగ్గర ఘర్షణ వల్ల దగ్గర ఇక్కడ బాగా పెయిన్స్ వచ్చేస్తుంది. బాగా ఇది అంటే మీ పైన ఇట్లా ఎన్ని రోజుల నుంచి చేయడం మొదలుపెట్టారు, ఈ క్షుద్ర పూజలు మీ మీద చేయడము ఇట్లాంటివన్నీ ఎన్ని రోజులు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఆయనకున్న పిచ్చి అది ఫస్ట్కి వెళ్ళి కూడా ఉంది. అంటే గతంలో కానీ ఎప్పుడు కానీ ఆయనకు అది అటువంటిది అలవాట్లే. మాకు ఇంచుమించు మేము ఎప్పుడైతే క్యాండిడేట్గా డిక్లేర్ అయినామో ఆయన గెలవలేని పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి మా 2 పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనందువలన ఆయనకు కొద్దిగా ఏది చేస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇట్లాంటి మా పైన చేస్తున్నాడు. ఇదే కాకుండా మా ఇంటి దగ్గర పెళ్ళం భార్య పిల్లలు కూడా నిలబడ్డట్టు క్యాండిడేట్లు వాళ్ళు కూడా ఏడ్చుకుంటుంటున్నారు సార్, ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఏం లేదనే భయంతోటి. ఊళ్ళో జనాలు టోటల్గా ఇదేంది విచిత్రంగా అని చెప్పి ఆయనను తిడితే ఇట్లా జరుగుతుంది, ఏం అర్థమైతే లేదు సార్. అంటే ఈ క్షుద్ర పూజలు చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటు ఉందా? దీనిపైన గ్రామస్తులు కానీ పెద్దలు ఏమంటున్నారు? గ్రామస్తులు మొత్తం బైకట్ చేస్తున్నారు సార్ ఆయనని. అంటే ఇది ఎవరు కూడా మంచోడని అంటలేడు, ఆయన పొరపాటు నాదే జరిగింది అంటున్నారు. వితిన్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా పొరపాటు జరిగింది, తప్పైంది, ఆయనది పద్ధతి కాదు అని చెప్తున్నారు. సో మరొకరు మన అదే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ ఇంటి ముందర ఇలాంటి క్షుద్ర పూజలు చేయడము, అటు మీ వీధిలో తిరిగేటువంటి వీధిలో కూడా క్షుద్ర పూజలు చేయడం, ఇది కలకలం రేపుతుంది. రేపు పోలింగ్ ఉంది, దీని పట్ల ఏం చెప్తారు మీరు? మేము గ్రామ ప్రజలందరూ కలిసి అడగడంతో ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తుండే మా ఇంటి ముందర అన్నీ పడుతున్నాయి. మేము ఏదో కామన్లే అని అనుకున్నాం, కానీ రాత్రి సీసీ ఫుటేజ్ దొరకడం వల్ల మేము అడిగితే నేను చేసిన, స్వయంగా నేనే చేసిన, నా కోడలు మంచి కోసం చేసిన, దిష్టి తీయడం జరిగింది అని ఆయన స్వయంగా ఒప్పుకునడంతో స్వయంగా ఒప్పుకునడము అర్ధరాత్రి దిష్టి తీయడం ఇవన్నీ ఏమిటి పద్ధతి అని అడిగితే ఊరు బాగు కోసం చేస్తున్నా అని ఆయన ఒప్పుకున్నాడు. ఊరు బాగు చేసేవాడు ఉదయం పూట తన సొంత నివాసం దగ్గర చేసుకోవాలి, కానీ ఊరంతా చేయడం ఇది పద్ధతి కాదు. రేపు ఏమన్నా అయింది మా కుటుంబ సభ్యుల కంటే తనే బాధ్యుడు అవుతాడు. అంటే ఇట్లాంటి సంఘటనల పట్ల రేపు పోలింగ్ ఉంది, ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ మూమెంట్లో అధికారులు కానీ గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమన్నా చెప్పారా? వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అధికారులు కానీ ఏమైనా ఉంటే దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం.
ఇది ఈ గ్రామానికి చెందినటువంటి నారాయణపేట జిల్లా మరి సంబంధించిన మక్తల్ మండలము కచ్వారి గ్రామానికి చెందినటువంటి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బలపరిచినటువంటి వెంకటమ్మ ఇంటి ముందల కూడా క్షుద్ర పూజలు అయితే కలకలంగా రేపని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి బొంబాయి రాములు అనేటువంటి వ్యక్తి ఈ క్షుద్ర పూజలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా గతంలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేసేటువంటి అలవాటు అతనికి ఉంది అని చెప్పేసి కూడా తనే స్వయంగా ఈ క్షుద్ర పూజలు చేశానని చెప్పేసి కూడా ఒప్పుకున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధిలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేశాడు. మరోవైపు కూడా తన ఇంటి ముందలనే కాకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్ళేటువంటి దారిలో కూడా ఈ క్షుద్ర పూజలు చేశాడు. గతంలో ఇలాంటి క్షుద్ర పూజలు కూడా పాల్పడినటువంటి సంఘటన గ్రామంలో అతన్ని బహిష్కరించారు. అతని పట్ల తనే స్వయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఓటర్లని ఆకర్షించడానికి గెలుపు కోసము అభ్యర్థులు అటు ఓటర్లను ఆకర్షించే సకల ప్రయత్నాలు అయితే కొనసాగుతుంటారు. మరోవైపు ఇలాంటి క్షుద్ర పూజలు అనేటువంటి కూడా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కచ్వారి గ్రామంలో సంచలనంగా మారిన జిల్లా వ్యాప్తంగా కూడా గెలుపు కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తారా, అసలు ప్రాణాలు కూడా తీసేటువంటి ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడడంతో జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. ఇలాంటి వీటిపైన కూడా జిల్లా అధికారులు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.